దేవుడు ఏమన్నాడంటే ఏ రూపాన్ని చేసుకోవద్దు అన్నాడు. కానీ ఈనాడు మనం భక్తులకి ఏమర్థమైందంటే దేన్ని చేసుకోవద్దు అన్నాడుగా, ఈయన్నే చేసేద్దాం, ఈయన రూపానే చేసేద్దాం అని చెప్పి ఏం చేస్తున్నారు? ఇప్పుడు యేసు ప్రభు రూపాన్ని చేసి ఆ రూపానికి సాగిలపడుతున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? యేసు ప్రభు రూపాన్ని చేసి ఇది ఈయనే మన దేవుడు అని చెప్పి కనీసం ఆ విగ్రహాలకు ఇచ్చే విలువ వాక్యానికి ఇవ్వట్లేదు ఈరోజు. ఎలా అయిపోయిందంటే క్రైస్తవ్యం కూడా విగ్రహాల వెనకాల వెళ్ళిపోతుంది ఈరోజు. క్రైస్తవ్యం కూడా ఒకటి నిలబెడతాం, దాని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే జరిగిపోద్ది అంటారు. దాని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఏమైపోద్ది? ఖచ్చితంగా జరిగిపోద్ది. నీకు ఒక మూఢ నమ్మకాన్ని సంఘానికి అలవాటు చేశారు ఈరోజు అనేక మంది అనేక ప్రాంతాల్లో. సో ఇప్పటికి మనకి వినపడద్దు. ఇంకో అక్కడెక్కడో ఒకటి ఉందంట విగ్రహం, ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి మనం మోకరించి అక్కడ ప్రార్థన చేస్తే మనం అనుకున్న జరిగిపోద్ది అంట. లేవండి మూఢనమ్మకాలు ఉన్నాయి, ఖచ్చితంగానే ఉన్నాయి. అక్కడెక్కడో యేసుప్రభు విగ్రహం ఉందంట, అక్కడెక్కడో మరియమ్మ విగ్రహం ఉందంట. అక్కడికి వెళ్తే మనకు కార్యాలు అయిపోతాయి, అక్కడికి వెళ్తే మన పనులు అయిపోతాయి, అక్కడికి వెళ్తే మనం అనుకున్నది అయిపోద్ది అని చెప్పి ఇప్పటికీ సంఘాన్ని తప్పుదోవ పట్టించేవారు ఉన్నారు. ఇప్పటికీ సంఘాన్ని కానీ విశ్వాసులు కానీ తప్పు